హలో భయ్యా, లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 151 రివర్స్ వర్డ్స్ ఇన్ స్ట్రింగ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో మనకి ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఇస్తాట. మనం చేయాల్సింది ఏంటి అంటే రివర్స్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద స్ట్రింగ్. ఇక్కడ వర్డ్ని వాడు ఎట్లా చెప్తున్నాడు అంటే వర్డ్ విల్ బి సెపరేటెడ్ బై అట్లీస్ట్ వన్ స్పేస్. అట్లీస్ట్ అన్నాడు. సో వన్ కంటే ఎక్కువ కూడా స్పేసెస్ ఉండొచ్చు. ఇంకా వర్డ్ ఇస్ డిఫైన్డ్ as a సీక్వెన్స్ ఆఫ్ నాన్ స్పేస్ క్యారెక్టర్స్. అంటే వర్డ్ లో స్పేస్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో స్కై అనేది ఒక వర్డ్, ఇస్ అనేది ఒక వర్డ్. సో బేసిక్లీ స్పేస్ తో సెపరేట్ అయింది అంటే అది ఒక వర్డ్ అని అర్థం. ఇంకా ఇక్కడ నోట్ చూడండి, ఈ స్ట్రింగ్ ఎస్ ఏదైతే ఇస్తాడో మే కంటైన్ లీడింగ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్. అంటే ఈ స్ట్రింగ్ లో వర్డ్స్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ఎక్స్ట్రా స్పేసెస్ ఉండొచ్చు, వర్డ్స్ ఎండ్ అయిన తర్వాత కొన్ని ఎక్స్ట్రా స్పేసెస్ ఉండొచ్చు. సో వాటిని తీసేయాలన్నమాట మనం ఎఫెక్టివ్ గా దీన్ని సాల్వ్ చేయాలి అంటే. ఇంకొకటి, ద రిటర్న్ స్ట్రింగ్ షుడ్ ఓన్లీ హ్యావ్ అ సింగిల్ స్పేస్ సెపరేటింగ్ ద వర్డ్స్. ఇప్పుడు సపోజ్ ఈ స్కైకి ఈస్కి మధ్యలో 2 స్పేసులు ఉన్నాయి అంటే మనం రిటర్న్ చేసేటప్పుడు ఒకే స్పేస్ ఉండాలి ఈ రెండింటి మధ్యలో. డూ నాట్ ఇంక్లూడ్ ఎనీ ఎక్స్ట్రా స్పేసెస్ అని ఇచ్చాడు. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ 1, ద స్కై ఇస్ బ్లూ అని ఇచ్చాడు. మనం చేయాల్సిన అవుట్పుట్ రివర్స్ చేయాలి కాబట్టి బ్లూ ఇస్ స్కై ద, బ్లూ ఇస్ స్కై ద అట్లానే వచ్చింది. సరే, ఎగ్జాంపుల్ 2కి వెళ్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో కొన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎండింగ్ లో కొన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎక్స్ట్రా స్పేసెస్ అనమాట. ఓకే, ఈ స్పేసెస్ ని మనం ఎట్లా ఒకట్లా తీసేసాం అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఈ వర్డ్స్ రివర్స్ లో రావాలి. వరల్డ్ హెలోనే వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. దీనిలో చూడండి, గుడ్ కి ఎగ్జాంపుల్ కి మధ్యలో ఒకటి కంటే ఎక్కువ స్పేసెస్ ఉన్నాయి. సో మనం రిటర్న్ చేసే దానిలో ఒకే స్పేస్ ఉండాలన్నమాట. ఇంకా రివర్స్ లో రిటర్న్ చేయాలి. సో ఎగ్జాంపుల్ గుడ్ ఏ. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్ కి గుడ్ కి మధ్యలో ఇక్కడ ఎక్కువ స్పేసెస్ ఉన్నాయి, మోస్ట్లీ 2 ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఓన్లీ 1 ఉంది. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం అంటే మనకి క్వశ్చన్ లో ఇచ్చే ఇన్పుట్ ఎస్, ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో వర్డ్స్ మధ్యలో ఎక్స్ట్రా స్పేసెస్ ఉండొచ్చు, లేకపోతే స్ట్రింగ్ స్టార్టింగ్ ఎండింగ్ లో ఎక్స్ట్రా స్పేసెస్ ఉండొచ్చు. మనకు కావాల్సిన అవుట్పుట్, దీన్ని నేను రిజల్ట్ అని అనుకుంటాను. ఇది కూడా ఒక స్ట్రింగే, దీనిలో వర్డ్స్ రివర్స్ అయి ఉండాలి. ఓకే, నేను ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి సింప్లెస్ట్ మెథడ్ ని ఆలోచిస్తాను. ఫస్ట్ నేను దీని నుంచి స్టార్ట్ చేస్తా. నేను లీడింగ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి? నాకు అది సింపుల్ గా సాల్వ్ చేయడానికి ఉండాలి కాబట్టి. అంటే నేను తీయకపోయినా వాటిని ఇగ్నోర్ చేసి కూడా చేయొచ్చు, కానీ ఎందుకు తీసేద్దాం. సో నాకు పైథాన్లో డాట్ స్ట్రిప్ అనే ఒక కమాండ్ ఉందని తెలుసు. సో ఇప్పుడు ఎస్ డాట్ స్ట్రిప్ చేసినప్పుడు ఈ లీడింగ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని తీసేస్తుంది అనమాట. సో నేను దీన్ని వాడచ్చు. ఇంకొకటి, ఎక్స్ట్రా స్పేసెస్ బిట్వీన్ వర్డ్స్ తీయమన్నాడు. సో ప్రతి వర్డ్కి మధ్యలో ఎక్స్ట్రా స్పేస్ ఉందో లేదో చెక్ చేసి నేను దాన్ని తీయాలి. కానీ దీనంతా బదులు పైథాన్లో మనకి ఎస్ డాట్ స్ప్లిట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా ఇట్లానే వాడినప్పుడు ఒకవేళ ఏదైనా స్పేస్ వచ్చింది అంటే అక్కడితో దాన్ని స్ప్లిట్ చేసేస్తుంది ఆ వర్డ్ని. అదంతా స్ప్లిట్ చేసి లాస్ట్కి ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక లిస్ట్గా రిటర్న్ చేస్తుంది. సో ఈ రిటర్న్ లిస్ట్లో ఏముంటుంది అంటే ఆ స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ అన్ని లీడింగ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్ లేకుండా, ఇంకా బిట్వీన్ వర్డ్స్ ఎక్స్ట్రా స్పేసెస్ లేకుండా వస్తాయన్నమాట. సో నాకు ఇట్లా వస్తే ఈ 2 ప్రాబ్లమ్స్ తీరిపోయినట్టే కదా ఆల్రెడీ. కాబట్టి నేను ఈ ఎస్ డాట్ స్ప్లిట్ వాడదలుచుకున్నాను. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఎస్కి. సో ఇట్లా ఒక ఎస్ ఎగ్జాంపుల్ ఉంది అనుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లో 3 ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి, ఎండ్లో 4 ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి. ఇంకా హెలోకి వర్ల్డ్కి మధ్యలో ఒక స్పేస్ బదులు 2 స్పేసులు ఉన్నాయి. సో నేను ఎస్ డాట్ స్ప్లిట్ వాడినప్పుడు ఇదే స్ట్రింగ్ ఎట్లా అవుతుందంటే ఇట్లా అవుతుంది, వితౌట్ ఈ స్పేసెస్ అండ్ ఇక్కడ ఈ ఎక్స్ట్రా స్పేస్. సో ఇప్పుడు నాకు కావాల్సింది దీని రివర్స్ ఆర్డర్, ఇట్లా రావాలి నాకు రైట్ నుంచి లెఫ్ట్కి. ఇట్లానే పైథాన్లో లిస్టులో ఇట్లా వర్డ్స్ ఉన్నప్పుడు వాటిని ఒక స్ట్రింగ్గా జాయిన్ చేయడానికి ఒక కమాండ్ ఉంది. దాన్ని ఇక్కడ ఎంటీ స్పేస్ అనమాట, డాట్ జాయిన్. ఇక్కడ ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి. సో నేను ఈ లిస్ట్ ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది అంటే హెలో స్పేస్, ఇక్కడ ఎందుకు అంటే జాయిన్ కి ఏమి ఇచ్చాము, స్పేస్ తో జాయిన్ చేయమని ఇచ్చాము. సో హెలో, ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది, వరల్డ్ అని రిటర్న్ చేస్తుంది. కానీ మనకు కావాల్సింది వరల్డ్ హెలో కదా, రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. సో ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా లిస్ట్ ఇవ్వకుండా లిస్ట్ -1 అని ఇస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్లా ఉన్న లిస్ట్ కాస్త ఇట్లా అవుతుంది. సో ఇట్లా అయినప్పుడు మనం మళ్ళీ దీని మీద జాయిన్ కండిషన్ ఇస్తే అది వరల్డ్, దాని తర్వాత ఒక స్పేస్ హెలో.
అని పెడుతుంది. సో మనకు కావాల్సింది ఇదే కదా. ఓకే, మనం ఇప్పుడు కోడ్కి వెళ్దాం. సో ఇందాక అనుకున్నట్టు మనం ఈ ఎస్ అనే స్ట్రింగ్ అని ఒక లిస్ట్ గా స్ప్లిట్ చేద్దాం. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ అని వాడతాను నేను. సో ఇప్పుడు ఎస్ అనే స్ట్రింగ్ ఒక లిస్ట్ గా స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఎస్ అనే వేరియబుల్ లోనే మనం స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ లిస్ట్ ని రివర్స్ చేయాలి కదా, మళ్ళీ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ::-1 అని పెడతా. సో ఇప్పుడు ఈ ఎస్ అనే లిస్ట్ ఉన్నది రివర్స్ అవుతుంది. దీని తర్వాత ఇదే ఎస్ లోకి నేను ఆ వర్డ్స్ అన్నిటిని ఒక స్పేస్ తో జాయిన్ చేసి పెట్టి లాస్ట్ లో రిటర్న్ ఎస్ అని పెడతా. సో దీన్నే ఒకే లైన్ లో రాద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే రిటర్న్, మనం ఏం రిటర్న్ చేయాలి, ఫస్ట్ ఎస్ ని స్ప్లిట్ చేయాలనుకున్నాం. ఆ స్ప్లిట్ చేసింది ఒక లిస్ట్, ఆ లిస్ట్ ని మనం రివర్స్ చేయాలనుకున్నాం. ఆ రివర్స్ చేసిన లిస్ట్ ని జాయిన్ ఫంక్షన్ లో వాడాలనుకున్నాం. జాయిన్ లో వాడి జస్ట్ దాన్ని రిటర్న్ చేయడం అంతే. సో దీన్ని రన్ చేసి చూద్దాం. అయ్యింది, సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అయింది, అంతే. బాయ్.